హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, షబ్బాకేర్ ఏం చెప్పాలో మరి నైట్. ఇప్పుడే మన ఈరోజు ఎపిసోడ్ 19వ తారీఖు ఎపిసోడ్ వచ్చేసి ఈరోజు బిగ్ బాస్ ఇప్పుడు అంటే మనకు టెలికాస్ట్ అయిన తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. చూసేసి ఎంత గందరగోళంగా ఉన్నిందంటే ఈరోజు అసలు చేపల మార్కెట్ అన్నా కొంతవరకు మేలు అని నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా. అసలు ఎంత వరస్ట్గా అంటే అసలు ఏం చెప్పలేను అనమాట, అంత వరస్ట్గా ఉంది అసలు. ఆ పిచ్చి పిచ్చిగా కొట్టుకోవడం ఏందో, ఆ అరుచుకోవడం ఏందో, ఆ ఎఫ్ లాంగ్వేజ్లు ఏందో నాకైతే అసలు చాలా ఎవరిని తిడుతున్నారో ఎవరిని ఇది చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు అనమాట. మరి హాట్స్టార్లో మరి బ్యాక్స్ అంటే ఏమంటారబ్బా, వెనకాలకి వెళ్ళి మరి ముందుకు ఫార్వర్డ్ కొట్టుకొని మరి బ్యాక్వర్డ్ కొట్టుకొని చూస్తే కానీ ఎవరిని తిట్టుకున్నాడో ఎవరు ఏం చేశారో కూడా అర్థం కాని పొజిషన్ అనమాట. అంత గందరగోళంగా అంత ఇదిగా ఉన్నింది అసలు. యాక్చువల్గా ఈరోజు జరిగిన టాస్క్ ఏదైతే ఉందో ప్రభాతి, మనకు ఈరోజు టెలికాస్ట్ అయిన దాంట్లో కోడిపుంజు అదే ప్రభాతికి సంబంధించింది 2.0. అది వచ్చేసి ఫస్ట్ మన ఎగ్స్ వచ్చేసి వీళ్ళే మన నిఖిల్ టీము శక్తి టీమే గెలవడం జరిగిందనమాట. దాని తగ్గట్టు నబీల్ మనకు సంచాలకుగా ఉన్నాడు. నబీల్ అట్ ది పాయింట్ ఏంటంటే తన పొజిషన్లో తనైతే కరెక్ట్గానే ఇచ్చేసాడనమాట. ఎక్కడ కూడా ఇది చేసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ అంటే వన్ సైడ్గా మాట్లాడినట్టుగా అయితే నాకు అనిపించలే. తను కరెక్ట్గానే అంటే నిజాయితీగా ఉన్నాడు అబ్బా మొత్తానికైతే నిజాయితీగా ఉన్నాడు. అండ్ ఎప్పుడైతే ఎగ్స్ పెట్టేసి వచ్చిన తర్వాత అండ్ ఎగ్స్ పైనుంచి పడడం స్టార్ట్ అయినాయి. అండ్ వీళ్ళు నిఖిల్ ప్రేరణ మధ్య గొడవలు, తర్వాత వాద్లాట్లలు, అసలు ఎంత పిచ్చ పాటిగా ఉందంటే నేను ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరు కొట్టుకుంటున్నారో ఎవరు తిట్టుకుంటున్నారో ఏమైతే అసలు మనకు బుర్రకి అర్థం కాదనమాట. అంత ఘోరంగా ఉంటుందన్నమాట, అంత ఇదిగా ఉంటుంది. లాస్ట్ టైం అన్నా కొంచెం బెటర్గా ఉన్నది, అంటే లాస్ట్ టైం సీజన్లో ఏదన్నా కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ టాస్క్ అది ఇది ఉన్నట్టుగా ఉన్నది. బట్ ఈసారి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3rd వీక్ కూడా ఎలిమినేషన్ దగ్గరకు వచ్చేసింది ఈరోజు థర్స్డే నైట్. ఇప్పటి వరకు అయితే అంత ఎంటర్టైన్మెంట్ హౌస్లో జరిగినట్టుగా అయితే నాకైతే అసలు అనిపించలే. అసలు ఎక్కడ కూడా అంత ఇదిగా ఎంటర్టైన్మెంట్ జరిగింది, బీభత్సంగా ఎంజాయ్ చేసాము అనేసి అన్నట్టుగా అనిపించలే అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా ఓవరాల్గా ఈ ఎగ్స్ టీమ్ అంతా ఇది చేసుకుంటే ఓవరాల్గా అయితే ఎగ్స్ గొడవపడ్డం అది ఇది అనుకుంటే శక్తి టీం అయితే విన్ అయింది ఓవరాల్గా. అండ్ ఇక్కడ ఏంటంటే మనం మెయిన్గా గమనించుకోవాల్సింది నిఖిల్ టీంలో మనకు సీత కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళందరూ ఉన్నారు. బట్ ఎక్కడో నాకైతే ఏమనిపించిందంటే సోనియాకి నిఖిల్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అనేసి అయితే నాకు పర్సనల్గా అనిపించింది అనమాట. మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఎవరున్నా కూడా అంతగా ఇది లేకపోవచ్చు, కానీ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇంకోటి ఏమంటే ఈ టాస్క్ జరిగే క్రమంలో మన నిఖిల్ అయితే ఏమి, మన పృథ్వీ అయితే ఏమి, మణికంఠనైతే ఒక చిన్న పురుగు ఉంటుంది కదా, పురుగుని తిరిగి వేసేసినట్టుగా వేసేసారనమాట. ఇంకా ఎత్తి పడేనట్టుగానే జరిగింది. అండ్ ఇంకోటి ఇక్కడ ఎంత స్ట్రగుల్, ఎంత ఇది జరిగినా, ఎంత గొడవ జరిగినా కూడా మణికంఠ అయితే ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదనమాట. ఏంటంటే ఆ విషయంలో మణికంఠని ఒప్పుకోవచ్చు నిజంగా, ఆబ్వియస్గా. ఎందుకంటే వేరే ఎవరన్నా కూడా నొక్కుతున్నాడు, కొడుతున్నాడు, చేస్తున్నాడు అనేసి మాట్లాడినప్పుడు కూడా మణికంఠ ఆ విషయంలో ఒప్పుకోవచ్చు అనమాట. కాకపోతే కొన్ని చోట్ల మణికంఠ ఎమోషన్ అవుతున్నట్టుగైతే నాకు పర్సనల్గా అనిపిస్తుంది కొన్ని చోట్ల. ఎందుకంటే అంటే ఎవరికైనా కూడా ఆబ్వియస్గా మెంటల్ సిచ్యువేషన్లో ఆలోచనలో అతను భార్య
అతను వాళ్ళ భార్య పాపకి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆబ్వియస్గా ఎక్కడైనా చిన్న ఎమోషన్ అనిపించినా కూడా ఆ పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది ఎవరికైనా కూడా. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ అనమాట, ఎక్కడ ఏది జరిగినా కూడా సంఘటన అదే తిరిగి అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మోర్ ఓవర్ మన మణికంఠ వచ్చేసి కొంచెం సెన్సిటివ్ ఫెలో, అది ఖచ్చితంగా అయితే ఇది ఫస్ట్ తీసేసినప్పుడు కొంచెం ఎమోషనల్ అయినప్పటికి కూడా తర్వాత కొంచెం మార్పు చెందాడు, బాగా ఆడుతున్నాడు. బట్ అక్కడక్కడ చిన్న ఎమోషనల్ టచ్, మన సోనియాని హగ్ అడగడం అది ఇది నాకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది అది. ఎందుకంటే అది అనమాట. అండ్ ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆట మనకు పర్ఫెక్ట్గా ఈరోజు నేను గమనించిందంటే అభయ్ ఏం పెద్దగా ఆడలే, అభయ్ నాకు అక్కడ కూడా అనిపించలే. అండ్ ఆదిత్య గారు కూడా నాకు అంత పర్ఫెక్ట్గా గేమ్ పరంగా ముందు రాలే. ఏ విధంగా అయితే నిఖిల్ అండ్ మన పృథ్వీ వచ్చినట్టుగా వీళ్ళు ఆడలేదనేసి నాకు అనిపించింది అనమాట. మరి ఎందుకో అది అనిపించలే, కానీ మాటలు అయితే చాలా వదులుతున్నాడు అనేసి నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏమంటే ఈ టాస్క్ జరుగుతున్న క్రమంలోనే బిగ్ బాస్ ఇక్కడ చెప్పడం ఏంటంటే ఏ క్లాన్కి సంబంధించిన వాళ్ళైనా కూడా కొంత టైం ఒక 20 నిమిషాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఆ క్లాన్ నుంచి 3 మాత్రమే ఉండవాలి మిగతా వాళ్ళకి అనేసి చెప్పారనమాట. ఇక్కడ మన ఆయన పేరు అభయ్ వచ్చేసి వీళ్ళని బిగ్ బాస్ని కొంచెం నోరు జారడం జరిగిందనమాట. ఎందుకు ఇలా అది ఇది అనేసి, ఎందుకు తినడానికి చేయడం లేదు అది ఇది అన్నట్టు. ఎందుకంటే ఫుడ్ ఏదో మరి 3కి ఎలా వండుతారు అన్నట్టుగా మరి చిన్న ఫ్రస్ట్రేషన్ అయితే చూపించాడు అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు నిఖిల్కు ఒక ఎగ్ అయితే దొరికిందనమాట. ఫస్ట్ చూశాడు, మరి తర్వాత టీంకి వెళ్ళి చెప్పేశాడు. టీంకి చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళు సీత ఓకే తీసుకో మనకేమైనా ప్లస్ అవుతుంది అన్నట్టుగా సీత చెప్తే అప్పుడు వెళ్ళి అతను తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఇంకోటి ఏమంటే అండ్ ఇంకోటి ఏ విధంగా అయితే అంటే నేను నోట్స్ రాసుకున్నప్పటికీ చూసిన తర్వాత మణికంఠకి ఏదైనా సీరియస్ ఇష్యూ అయింటే అది ఎలా అనేది హ్యుమానిటీ గ్రౌండ్స్ పృథ్వీ అయితే అంత వరస్ట్గా ఆడడం అయితే నాకైతే చాలా చీప్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఈ క్లాన్లో కూడా మనకు ప్రేరణ అండ్ మనకు యష్మికి ఏదైతే ఉందో అభయ్ అసలు నచ్చట్లేదు. ఎందుకంటే కాకపోతే వాళ్ళ వరకు వాళ్ళు 100% పెట్టాలనేసి టాస్క్ ఆడుతున్నారు. అండ్ ఇదే విధంగా ఇక్కడ సీతకైతేమి విష్ణుప్రియకైతేమి నిఖిల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే సోనియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడనేసి అనిపిస్తుంది అనమాట నాకు. ఫస్ట్ ఏంటంటే ఒక ఫిజికల్గా ఏదైతే ఉందో కొంచెం పృథ్వీ బాగా ఆడగలడు, ముందుగా వెళ్ళగలడు అనేసి నాకైతే ఫస్ట్ అనిపించింది. బట్ ఓవరాల్గా ఏంటంటే పృథ్వీ ఈ విధంగా చేస్తే చాలా వరస్ట్గా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మణికంఠ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అయితే నాకు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది, చాలా వరస్ట్గా అనిపించింది అనమాట. అండ్ లాస్ట్లో మనకు ఏంటంటే ఎగ్స్ ఎక్కువ ఉండడం కారణంతో ఒకరిని తీసేయాలనేసి అవతల వాళ్ళని తీసేయాలని చెప్తే బిగ్ బాస్ చెప్తే ఇక్కడ ప్రేరణని తీసేశారనమాట. ఇంకోటి ఏమంటే వీళ్ళకి ఇక్కడ కాంతార టీంకి అసలు ఫిజికల్గా ఏంటంటే ఆడాల్సిన అబ్బాయి అక్కడ కూర్చుండిపోయాడు, ఇక్కడ నబీల్ లేడు. ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా వీళ్ళు ప్రేరణ యష్మి వీళ్ళ మీద డిపెండ్ కాబట్టి ఫిజికల్గా కొంచెం కంపేర్ చేస్తే నిఖిల్ పృథ్వీ కొంచెం బాగున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం ప్లస్ అయిందనేసి నాకైతే అనిపించింది అనమాట. బట్ లాస్ట్ అయితే చివరిలో చేసింది అయితే చాలా వరస్ట్గా ఆడారు. అసలు నాకైతే ఈరోజు ఆట అస్సలు నచ్చలేదు, చాలా వరస్ట్గా ఉంది. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇంకోటి స్పెషల్ అప్డేట్ సాయంకాలం మీకు చెప్పినట్టుగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే రాబోతుంది. బట్ అది ఎప్పుడు అనేసి నేను కన్ఫామ్గా షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ వాళ్ళ గురించి చేసి చెప్తా. బిగ్ బాస్ ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్గా హోస్ట్ చేసినప్పటికీ కంటెస్టెంట్ హరితేజ గారు యాంకర్ అండ్ యాక్ట్రెస్. అండ్ అదేవిధంగా మన ముక్కు అవినాష్ జబర్దస్త్ స్టార్మా అన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన మరి ఇంకోసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే రాబోతున్నారు. ఇది కొంతవరకు బిగ్ బాస్కి ప్లస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతవరకు అయితే చూసిన దాంట్లో అయితే ఎక్కడ ఎంటర్టైన్మెంటే లేదు, అసలు ఎక్కడ లేదు. జస్ట్ కొట్టుకోవడం తప్ప ఎక్కడ లేదు, ఏం లేదు. నేను ఓపెన్గా చెప్తాను, అయితే ఎక్కడ ఏమీ లేదనమాట. సో నెక్స్ట్ ఈ వీక్ తర్వాతనే కొంచెం బిగ్ బాస్ మంచి టాస్క్లు పెడతాడనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఈసారి అయితే
నేను ముందుగానే వర్షంగా చెప్తున్నా, అంటే జస్ట్ చిన్న గెస్, ఈసారి అయితే అభయ్ ఎలిమినేట్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం ఆడింది లేదు, చేసింది లేదు, జస్ట్ నీతులు చెప్తున్నాడు అనేసి నా పర్సనల్గా అనిపిస్తుంది. సో ఈసారి అయితే అభయ్ ఖచ్చితంగా అయితే ఎలిమినేట్, ఖచ్చితంగా చెప్పలేను కానీ గెస్ చేస్తున్నాం. సో ఈరోజు ఓవరాల్గా అయితే ఇది చేసే ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన వరకు. అంటే నాలో ఏమైనా తప్పులు ఉంటే నేను అదే జనరల్గా ఆడియన్గా నేను రివ్యూ చెప్తున్నాను, కానీ ఇంకోటి అయితే నేను పెద్ద రివ్యూవర్ని అయితే కాదు, దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఏదైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా ఇది తప్పు చెప్తున్నా ఇదని ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ దయచేసి షేర్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్ అయితే నాకు కావాలి. లాస్ట్ బిగ్ బాస్లో శివాజీ గారు అప్పుడు టీంని బ్లెస్ చేసే ఛానల్ని సపోర్ట్ చేశారు. ఈసారి నా వీడియోస్ కొంచెం తక్కువ రావడం, నా హెల్త్ ఇష్యూస్ ఉండడంతో వీడియోస్ నేను చేయలేకపోయా, బట్ మీకు రెగ్యులర్గా అయితే అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. సో దయచేసి మరి చెప్తున్నా, మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు కావాలి. స్టే ట్యూన్ టు అబ్దుల్ ఆల్వన్ అండ్ గుడ్ నైట్. రేపు ఖచ్చితంగా మార్నింగ్ అయితే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను, ఖచ్చితంగా షూర్గా. అండ్ అవినాష్ అయితే రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకి ఎంటర్టైన్మెంట్ వైజ్గా చాలా బాగుంటుంది. సో ముందు అయితే బిగ్ బాస్ ఖచ్చితంగా బాగుంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. బాయ్.